మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని గ్రంథాలయ సమస్యలకు నెలవుగా మారింది. 1986 ఏడాదిలో నిర్మించిన భవనంలో సరైన వసతులు లేకపోవడంతో లైబ్రరీకి చదివించేందుకు వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర సర్కార్లు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో సరైన పుస్తకాలు లేవంటున్నారు. సిబ్బంది కొరత సమస్యగా కూడా వేధిస్తుందన్నారు. వారంలో 2 రోజులు మాత్రమే లైబ్రరీలో పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక వసతులతో పాటు నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మన లైబ్రరీలో ఏంటంటే మౌలిక వసతులు అనేవి లేవు, కరెంట్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో మన లైబ్రరీ మండల కేంద్రం అయింది కాబట్టి, రామాయంపేట మండల కేంద్రం అయింది, డిమాండ్ డివిజన్ అయింది కాబట్టి ఇక్కడ ఈ లైబ్రరీని చాలా బాగు చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రీడింగ్ రూమ్ ఉంటే విద్యార్థులు రావడానికి వీలు ఉంటుంది. ఒకటే పేపర్ సెక్షన్ కావడం వల్ల ఇక్కడ విద్యార్థులు అందరూ ఒకటే దగ్గర ఉండి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒక రీడింగ్ రూమ్ ఉన్నదనుకో సపరేట్గా చదువుకోవడానికి ఉంటుంది. అలాగే బుక్స్ అనేటివి కూడా బుక్ స్టోర్కి తాళం వేయడం వల్ల ఆ బుక్స్ వినియోగించుకోలేకపోతారు. సార్ ఒక 3 డేస్ 4 డేస్కి ఒకసారి వచ్చడం వల్ల ఆ బుక్స్ మనకు ఉపయోగంగా లేకపోతుంది. ఒక రామాయంపేట మున్సిపాలిటీలో లైబ్రరీ 1986లో ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల వరకు అవుతుంది కాబట్టి ఈ యొక్క